changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా ఇంతకాలం మిమ్మలను బలపరచడానికి దేవుడు చూపిన కృప కొరకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ప్రాముఖ్యంగా మనందరం కూడా క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. అయితే దేవుని ఆత్మ ప్రేరణ బట్టి పాత నిబంధనలో క్రీస్తు ఎలా నిక్షిప్తమై ఉన్నాడు అనే శీర్షికన ఒక్కొక్క గ్రంథాన్ని, ఒక్కొక్క గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉనికి ఎలాగ ఉంది, ప్రాముఖ్యంగా నేటికిని కూడా చాలామంది యూదులు క్రీస్తును దేవుడిగా అంగీకరించిన వారికిని ఇవి చాలా జ్ఞానంతో కూడుకున్న మాటలుగాను, వారు ఆలోచించి సత్యాన్ని తెలుసుకోవలసిన చక్కటి ధ్యానాంశాలుగా ఉంటున్నాయి. కనుక మీలో ఒకవేళ విశ్వాసులు ఉన్నట్లయితే దయచేసి ఈ యొక్క వీడియోలను, అనగా ఈ దినము నుంచి క్రిస్మస్ దినం వరకు ప్రతి ఉదయం ప్రసారం చేయబడుతున్న ఈ ముఖ్యమైన విషయాలను విశ్వాసులుగా మీరు విని మీ దైవజనులకు కూడా ఈ విషయాలను వారికి చేరవేయడం ద్వారా వారు నేర్చుకొని అనేకులకు సర్వసత్యాన్ని తెలియజేసిన వారు మీరు అవుతారు. కనుక దయచేసి ప్రతి రోజు ఈ యొక్క ధ్యానాంశాలను శ్రద్ధగా మీరు వినవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఒకవేళ మీలో ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే దేవుని కృప ద్వారా ఒక బుక్ని రాయడం జరిగింది. అది కేవలం ఇంగ్లీషు భాషలో అందుబాటులో ఒక పుస్తకాన్ని, క్రిస్టాలజీ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అనే ఒక టైటిల్తో దేవుడు కృప ద్వారా ఒక బుక్ని రాయడానికి దేవుడు కృప చూపించున్నాడు. 150 పేజీలు కలిగిన ఈ బుక్కులో ఒక్కొక్క పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ ఉన్నారు, ఆయన ఏ విధంగా అభివర్ణించబడి ఉన్నారు, ఒక్కొక్క పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రవచనాలు ఎలాగా ఉన్నాయి, ప్రవచనాలు ఎక్కడ నెరవేర్చబడ్డాయి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాదృశ్య రూపాలు ఎలాగున్నాయి అని ఒక్కొక్క పుస్తకంలో దాదాపు ఒక 10 నుంచి 20 పేజీలు గల చక్కటి దేవుని యొక్క వాక్యాలను మీకు అందరికీ అందించడంలో దేవుడు ఎంతగానో నాకు కృప చూపించి ఉన్నారు. ఈ విషయాలను మీరు ఇంకా లేదా లోతుగా నేర్చుకోవాలి అన్న ఆసక్తి ఉన్నవారు దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మేము మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రోత్సహించడానికి మేము ఎంతగానో మీకు తోడ్పాటుగా ఉంటాం. కనుక ఈ వీడియోను దైవ సేవకులందరూ తప్పగా విధిగా చూడండి, నేర్చుకోండి, సంఘాలను బలపరచండి. ప్రాముఖ్యంగా పాత నిబంధనలో క్రీస్తు ఎలా నిక్షిప్తమై ఉన్నాడు అన్న సంగతిని మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండంలో నుంచి గమనిద్దాం ప్రియులారా. నేను ఆదికాండంలో చాలా సందర్భాల్లో చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్య రూపకంగా ఉన్నాయి. కానీ ప్రాముఖ్యంగా ద ఫస్ట్ ఎక్కడ అంటే మొట్టమొదటిసారిగా తొలిగా ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నిక్షిప్తాన్ని మనం గమనిస్తున్నామో ఈ యొక్క దినం తెలుసుకుందాం ప్రియులారా. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అది నిన్ను తల మీద కొట్టును, ఆయన నిన్ను తల మీద కొట్టును అనే మాటను మనం గమనిస్తుంటున్నాం. అది అన్న నెత్తి మీద ఫుట్ నోట్స్లో ఆయన అనే మాటను గమనిస్తున్నాం. మరియు నీకును అనగా స్త్రీకిని ఆమె సంతానమునకును నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగ చేసేదను అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులరా. చాలా లోతుగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఈ భూమి మీద స్త్రీ సంతానం అంటే ఎవరు, సర్ప సంతానం అంటే ఎవరు, సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి వైరం ఏమిటి అని ఆలోచన చేయగలిగినట్లయితే ఈ భూమి మీద స్త్రీ సంతానంగా పిలువబడింది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు తప్ప మిగతా అందరి మనుషులలో కూడా పురుషుని యొక్క బీజము, పురుషుని యొక్క విత్తనము, పురుషుని యొక్క DNA, పురుషుని యొక్క క్రోమోజోములు, ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైన విషయాలు పురుషుని యొక్క బీజము నుండి ఏర్పడ్డవిగా మనం గమనించాలి ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ పురుషుని ప్రమేయం లేకుండా కేవలం కన్యక గర్భవతి అవడాన్ని బట్టి ఈ లోకానికి వచ్చిన ఏకైక సంతానంగాను
స్త్రీ సంతానంగాను మనం గమనించగలము. అంటే ఆదికాండంలో క్రియేషన్ యొక్క అనగా సృష్టి నేపథ్యాన్ని మినహా, ఎందుకనంటే నో డౌట్ సృష్టి నేపథ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అది అందరూ ఒప్పుకోదగ్గ విషయం. అయితే నేను చెప్పుచున్న ఈ మాట పాపానికి, క్రీస్తుకు, ఈ యొక్క యుద్ధానికి లేదా పాపము యొక్క విరుగుడు అనే కోణంలో నేను ఈ మాట ద్వారా మీ అందరినీ ఈ దినము క్రీస్తు ఎలాగ పాత నిబంధనలో నిక్షిప్తమై ఉన్నాడో తెలియచేయాలని మీ ముందుకు వచ్చి ఉన్నాను ప్రియులారా. కేవలం ఇక్కడ ఒక చోటే ఉందా అనంటే బైబిల్‌లో అంటే ప్రాముఖ్యంగా ఆదికాండంలో చాలా సందర్భాలు ఉన్నాయి. అబ్రహాము తన ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు కూడా బలి పశువుగా ఆ యొక్క పొట్టేలు ఏ విధంగా బలి అయ్యిందో ఆ పొట్టేలు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నట్లుగా గమనిస్తున్నాం. ఇలాగన అనేక విషయాలు ఉన్నాయి. అయితే వాటన్నిటిని ప్రస్తావించడానికి సమయం సరిపోదు గనుక ప్రతిరోజు ఒక పుస్తకంలో నుంచి ఒక రిఫరెన్స్ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా పాత నిబంధనలు నిక్షిప్తమై ఉన్నారు. చాలామందికి ధర్మశాస్త్రం ఒక ప్రామాణికంగా ఎంచబడే వారికి, క్రీస్తును అంగీకరించిన వారికి ఇవన్నీ కూడా చక్కగా ఎంతగానో ఆలోచింపచేసే వర్తమానాలుగా మనందరం కూడా గమనించాలి. అయితే ఇక్కడ నీకును ఆమె సంతానానికి, స్త్రీ సంతానంగా యేసుక్రీస్తు ప్రభువారు పిలువబడి ఉన్నారు. కన్యకైన మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఏ పురుషుని ప్రమేయం లేదు. మొట్టమొదటిసారిగా భూమి మీద జరిగిన ఒక అరుదైన సంఘటన స్త్రీ సంతానము యేసుక్రీస్తు ప్రభువారు. మరి సర్ప సంతానం అంటే ఏమిటి అనగా పాపము వలన గర్భము ధరించితిని, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది, నేను పాపములోనే పుట్టినవాడును. నో డౌట్ పుట్టినది మొదలుకొని అందరూ జన్మతః పాపులే అనగా పాపము వలన వచ్చిన సంతానమే. ఎందుకనంటే ఆదాము యొక్క పాపము బిడ్డల మీదను, ఆ బిడ్డల యొక్క పాపము వారి బిడ్డల మీదను, ఇలాగున బిడ్డల పాపాలు అన్నీ వారి బిడ్డల మీదకి రావడాన్ని బట్టి వారందరూ కూడా పాప సంతానంగా పుట్టుకతోనే పాపులుగా మారిపోతూ ఉన్నారు. నా మాటలు అర్థమవుతున్నాయా ప్రియ దేవుని సంఘమా? సో నీకును ఆమె సంతానానికి వైరము కలుగ చేసేదను అనగా పాపానికి నీకును అనగా అది ఆయన ఎవరు అంటే మెస్సయ్యగా రాబోతున్న దేవునికిని పాపానికి వైరము కలుగ చేస్తాను అని దేవుడు మరి సర్పము పాపము చేసిన సందర్భంలో మాట్లాడిన మాటలు గమనిస్తున్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, ఓ పాపమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో మాట్లాడుతున్నట్లుగా గమనిస్తున్నాం. పాపమునకున్న ముళ్ళు, మరణమునకున్న ముళ్ళు పాపమే. ఆ పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కొట్టివేయడాన్ని బట్టి, ఆ పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరమందు సిలువకు కొట్టివేయడాన్ని బట్టి మనుషులందరికీ కూడా పాప క్షమాపణ వచ్చింది. కనుక నా వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువారు 3వ అధ్యాయం 15వ వచనంలోనే ఆయన రాకడ గురించి అనగా మొదటి రాకడ గురించి, ఎందుకు ఆయన వస్తాడో, ఆయన వచ్చి ఏం చేస్తాడో, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆదికాండములో తొలి అధ్యాయంలోనే రాయబడి ఉన్నది. యేసు యొక్క విమోచన కార్యములో లిఖింపబడిన మొట్టమొదటి ప్రవచనంగా మనం గమనించవచ్చు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో కూడా ఆయన పాపాన్ని సమూలంగా తన శరీరమందు నశింపచేసి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ నిత్య జీవాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువారు అంటే చాలామంది అనుకుంటున్నట్టుగా అదొక అద్భుత కల్పన కాదు. సృష్టి ఆది నుంచే పాపము ఎప్పుడైతే ప్రారంభింపబడిందో అప్పుడు నుండే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉనికిని గమనిస్తున్నాం. ఒక్క మాట చెప్పి నన్ను ముగిస్తాను ప్రియులారా. అవ్వ ఆదాం పాపం చేసిన తర్వాత దేవుడు వారికి చర్మపు చొక్కాలను తొడిగించాడు. బైబిల్లో స్పష్టంగా ఈ మాట రాయబడి ఉంది. బైబిల్ చదువుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ రోజైనా ఆలోచించావా ఆ చర్మపు చొక్కాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ చర్మం అది? ఏ జంతువు యొక్క చర్మం? ఎవరి చర్మం? ఎప్పుడైనా ఆలోచించారా?
అనగా దేవుడే అవ్వ ఆదాము పాపమునకు ఆయనే మొట్టమొదటి యాజకుడిగా మొట్టమొదటి పాప పరిహారార్థ బలిని ఆయన అర్పించి వారికి చర్మపు చొక్కాలను తొడిగించాడు. ఓకే, ఈ బలి పశువు ఎవరు మరి? బైబిల్ ఎక్కడో ఆ బలి పశువు గురించి మెన్షన్ చేయలేదు. ఇంతగా బలి పశువు ఎవరో తెలుసా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల. అవును, బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది, దేవుడు వారికి చర్మపు చొక్కాలను తొడిగించాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ చర్మం అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు బలియాగంగా క్రీస్తులు అవ్వడాన్ని బట్టి ఎవరైతే పాపం చేస్తారో వారందరికీ ఒక్కమారుగా ఆయన సిలువలో బలియాగం అయి ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సర్వసత్యాన్ని తెలుసుకోవాల్సిన అంత్య దినాల్లో మనందరం కూడా ఉన్నాం. నా ఈ చిన్ని ప్రయత్నం నన్ను నేను గొప్ప చేసుకోవడానికి కాదు, కానీ మనందరం కూడా అనాది కాలంలోనే దేవుడు మనందరి కొరకు ఎలాగ ఆయన గురించి లేఖనాలు రాయబడి ఉన్నాయి, ఆ లేఖనాల నెరవేర్పు కొరకు ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనే విషయాలను తెలుసుకొని మీరందరూ కూడా దేవుణ్ణి మహిమపరచాలనేదే నా యొక్క చిరు ప్రయత్నము. దేవుడు నా ఈ చిన్ని చిరు ప్రయత్నాన్ని దీవించునుగాక. ఆమేన్. మరలా చెప్తున్నాను, ఈ వాక్యాలు ప్రతిదినము ఒక పెన్ను పేపర్ పక్కన పెట్టుకొని రాసుకోండి. ఇంకొంచెం లోతైన మర్మాలను మనం తెలుసుకుందాం. మీ దైవజనులకు కూడా ఈ విషయాలు తెలియజేసినట్లయితే వారు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వారికి తెలియదని నేను అనుకోవడం లేదు, కానీ ఇంకా వేరొక కొన్ని విషయాలు, క్రొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక మీ దైవజనులకు కూడా ఈ విషయాలను, ఈ వర్తమానాలను తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మీ అందరినీ వేడుకుంటున్నాను. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవ, నీకు వందనాలు తండ్రి. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులు తెరువు అన్నాడు కీర్తనకారుడు. ధర్మశాస్త్రంలో నిక్షిప్తమై ఉన్న క్రీస్తును మేము వెతకగోరుతుంటుండగా ప్రతిదినము ఈ వెతుకులాటలో బ్రవ్వ నీ యొక్క స్వరూప్యాన్ని, నీ సాదృశ్య రూపాన్ని మేము దర్శించుకొని నీ యొక్క నిగూఢమైన నిక్షిప్తమైన నీ ఉనికిని మేము తెలుసుకొని కేవలం 2000 సంవత్సరాల క్రితమే కాదు, సృష్టి ఆది నుంచే దేవుని ఉన్నత ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఉన్నత ప్రణాళికలు, సృష్టి ఆదిలో పాపము ప్రారంభింపబడిన దినాల్లో పాపానికి విరుగుడు కూడా ఇవ్వబడిందన్న సత్యాన్ని తెలుసుకొని ఎవరైతే ఇంకనూ అజ్ఞాన అంధకారంలో మిగిలిపోతూ అరకొర జ్ఞానంతో ప్రభా యేసుక్రీస్తు అంటే కల్పింపబడిన దేవుడని ఇంకా నమ్మే వారి యొక్క నమ్మకాలు అయా ప్రభా అజ్ఞాన అంధకారం తొలగిపోవునట్లుగా మా ఈ చిన్న చిరు ప్రయత్నాన్ని ప్రభా మీరు దీవించి ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని అనేకులు ఈ మాటల ద్వారా ఆశీర్వదింపబడినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహింపచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me and changing you.